గౌరవనీయులు స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ శ్రీమతి పద్మిని అవసరంగా కోరుతున్నాం. అలాగే వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం अमर रहे जिंदाबाद 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 ఎన్నిక చేద్దాము వెడల్పుగా రండి పాటలు కందుకుంట నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం. గౌరవనీయులు మన ప్రియ నాయకులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు చేస్తున్నారు. మీ అందరి తరఫున స్వాగతం. శ్రీ కందికొండ వెంకటప్రసాద్ అన్న గారు వేదిక మీద మొదటి పార్టీ శ్రీ వహీద్ ఉస్మాన్ గారు కూడా ఎమ్మెల్యే గారితో అనుసరించి等一下，等一下，我们现在这里的。తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 వసంతాలు పూర్తి చేసుకొని నేడు 45వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా పార్టీ తరఫున నియోజకవర్గం అందరికీ కూడా వ్యవస్థాపకులు గౌరవనీయులు కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూర్వమాలు సమర్పించి ఎంతోమంది మహిళా నాయకురాలు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు.
కన్వీనర్లు, జనరల్ సెక్రటరీలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మండల పార్టీ కన్వీనర్లు, జనరల్ సెక్రటరీలు, అదే రకంగా అశ్వత్ నాయుడు మహాబాబు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. చేసిన చేయించాడు ఒక రేంజ్లో చూసించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది తల్లుల ప్రాణాలను కలుగుతారు. మోడీ కంటే పేరుతో స్త్రీలు అనే దళిత యువకుడిని అడిగేందుగా రైలు కూడా రాకుండా వేధించడం జగన్మోహన్ రెడ్డి యొక్క అలాగే కృష్ణమోహన్ నాయుడు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వై నారాయణ రెడ్డి గారు, బాలసురెడ్డి పోషణ చేయండి. అలాగే మెంబర్షిప్ లో కూడా బాగా పనిచేసినటువంటి ఎం వస్తాన్ వై తర్వాత మై టీడీపీ యాప్లో జోన్ 5 కథ నియోజకవర్గంలో బాగా పనిచేసినటువంటి రాజశేఖర్, భీమపోయ రాజశేఖర్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాలశూర్తి భవిష్యత్ గారికి జోన్ 5లో హిందూపూర్ కథ నియోజకవర్గంలో బాగా కష్టపడి పనిచేసినటువంటి హరికృష్ణ గారు, రూరల్ కన్వీనర్ హరికృష్ణ గారు. అలాగే మెంబర్షిప్ లో కూడా జోన్ 5లో కది నియోజకవర్గంలో బాగా కష్టపడి పనిచేసినటువంటి అజయ్ కుమార్ గారు. అలాగే మన టీడీపీ యాప్లో బాగా యూజ్ చేసినటువంటి నాగరాజు ఆర్బేటి అజయ్. వస్తే వాళ్ళు కనబడతారు. తర్వాత బాలశూర్తి భవిష్యత్ గ్యారంటీలో రావి శంకర్ గారు కూడా ఏ స్థితికి రావాల్సిందిగా కోరుతున్నాం. తోట సరోజమ్మ గారు కూడా ఏ స్థితికి రావాల్సిందిగా కోరుతున్నాం. సుపరిపాలన పనిచేసినటువంటి సరోజమ్మ గారిని కూడా హలో అయ్యూబ్ ఖాన్ గారు, అయ్యూబ్ ఖాన్ టీడీపీలో అయ్యూబ్ ఖాన్ అడుగు పెట్టుకున్నటువంటి సందర్భంగా పార్టీలో వాళ్ళు నేర్చుకునేది ఏంటి, వాళ్ళు అనుభవించేది ఏంటి, వాళ్ళు పడిన కష్టం ఏంటి, వాళ్ళ భవిష్యత్తులో చేయబోయేది ఏంటో స్పష్టంగా 2 నిమిషాలు ఒక్కసారిగా మాట్లాడించండి. ఎవరిని పొగడుతుంది కానీ పార్టీ సిద్ధాంతము, పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారిని, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 3 పేర్లు ప్రస్తావిస్తూనే వాళ్ళ పార్టీని వాళ్ళు చేయదలుచుకున్నది ఏంటో చెప్పండి. వివిధ హోదాల్లో పార్టీ కోసం పనిచేసేటువంటి 10 మంది ముఖ్యమైనటువంటి కార్యకర్తలను రాష్ట్ర పార్టీ గుర్తించి వారికి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారికి గౌరవ ఎమ్మెల్యే శ్రీ కందుకొండ వెంకటప్రసాద్ గారు మరియు పార్టీ అబ్జర్వర్ వహీద్ ఉస్మాన్ గారి మరియు వేదికగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా క్రమశిక్షణగా పనిచేసినటువంటి కార్యకర్తలను గుర్తించి ఈరోజు చిరు సత్కారం ఉంది. దయచేసి వాళ్ళ పేర్లు తెలుస్తాను, వాళ్ళు ఒక్కొక్కరిగా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. మెంబర్షిప్లో జోన్ 5లో హిందూపూర్, జోన్ 5లో కదిరి నియోజకవర్గంలో బాగా కష్టపడి పనిచేసినటువంటి మల్లేపల్లి కుమార్, ముందు వరుసలో సన్మాన గ్రహీతలు వరుసలో అతిథులు ఉండవలసిందిగా కోరుతున్నాం.
మల్లేపల్లి కుమార్ గారు మెంబర్షిప్ ఎందుకు చేయనా ఎందుకు వేదికగా కోరుతాను. వెంకటనాయుడు గారిని సాయిరెడ్డి గారిని వేదికగా కోరుతున్నాం. వెంకటరమణారెడ్డి సార్ కొండయ్య ఇద్దరిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. రా కొండయ్య ఎందుకు అనుమానం, నువ్వు ఎప్పుడు మాకు గౌరవమే, మాకు నాయకుడే. కార్యకర్తలతో ఉండి గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను ఖండిస్తూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేనున్నానంటూ మనందరికీ ధైర్యాన్ని నింపినటువంటి మన అన్న కందికొండ వెంకటప్రసాద్ అన్న గారు చేసినటువంటి పోరాటాలు అమోఘం. ఎందుకంటే పార్టీ అధికారంలో లేకున్నా ఉన్నా కానీ నిరంతరం ప్రజల పక్షాన్ని నిలబడి నేనున్నాను కదిరి ప్రజలకు అంటూ నవ్వుతో భవిష్యత్తు అంటూ పార్టీకి కార్యకర్త కూడా ధైర్యాన్ని నింపినటువంటి మన కందికొండ వెంకటప్రసాద్ అన్న గారిని మరొకసారి మీ అందరితో కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కందికొండ వెంకటప్రసాద్ అన్న గారి నాయకత్వం. పల్నాడులోని జల్లయ్య యాదవ్ని కాలికాచి నరికేశారు. చేరిక వర్గానికి చెందిన నామూరు సుబ్బయ్యని దారుణంగా నరికారు. కర్నూలు జిల్లా చింతాలకు చెందిన ముంజల పడ్డ సుబ్బారావు ఇలా ఎంతో మంది పానికి బలయ్యారు. పాదయాత్రలో లోకేష్ తన బాధలు చెప్పుకున్నందుకు ముని రాజముని వేయించారు. జగన్ క్రోధకు వైసీలను కూడా వదలలేదు. సుబ్బారావు గుప్తా అనే వైసీపీపై వైసీపీ నేతలు ఘోరంగా దాడి చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలి వైసీలందరినీ హెచ్చరించారు. ముస్లిం మైనారిటీల విషయంలో అయితే మరీ ఘోరం. నంద్యాలలో వైసీపీ నేతల ప్రోద్బలంతో సోమశేఖర్ రెడ్డి వేధింపులతో అబ్దుల్ సలాం నిండు కుటుంబం బలైంది. సోడాలో అమ్ముకునే వాడి కూతురు బాగా చదవడం ఏంటి అనే అహంకారంతో వైసీపీ నేత చేసిన వేధింపులకు భయపడి నిస్బా అనబడే 15 సంవత్సరాల పాప ఆత్మహత్యకు పాల్పడింది. జగన్ ప్రభుత్వానికి రాజకీయ స్వార్థానికి పరాకాష్ట సొంత బాబాయి వివేక హత్య. స్టంట్ వేశారని తెలిసినా కూడా గుండెలపై కుర్తి మోకాలపై కూర్చోబెట్టి నెట్టలు రాయించుకుని ఆ తర్వాత బాత్రూమ్కి లాక్కెళ్ళి గొడ్డలతో తలపై వేసుకొని ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి దృశ్యాలను మన ముందు ఉంచుతున్నారు. అవి వీక్షించవలసిందిగా ప్రతి ఒక్క కార్యకర్తను తెలియజేస్తున్నాం. వైసీపీ అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో చైతన్యాన్ని ప్రతి కార్యకర్త కూడా ఉత్సాహాన్ని నింపే విధంగా చేసినటువంటి గౌరవనీయులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ అన్న గారికి మరొకసారి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి సౌండ్ రాలేదు చూడండి. Why you are allowing the citizens also? Why you are allowing the I don't
శుభ్రంగా ఇక్కడ పెట్టేసి మా నాయకులకి నేను గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కన్నా మా అన్న కందికొండ వెంకటప్రసాద్ గారి దగ్గర ఓర్పు సహనం ఒక నమ్మకం ఒక ప్రేమ అన్ని చూశాను. జనాలతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజలపై అవినీతి పాల్గొంటున్న నాయకులపై ఎలా వాళ్ళకి ఎదిరించాలి, వాళ్ళతో ఎలా పోరాడాలని అనేక కార్యక్రమాల్లో నేర్చుకున్నాను. ఖచ్చితంగా ఈ నమ్మకానికి ఇంకా కొనసాగిస్తాం. మనం అధికారం లేనప్పుడే గత ప్రభుత్వం వైసీపీ హయాంలో వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పామో అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు అనేక భోజనాల్లో ఉంటే వాళ్ళకు తెలుగుదేశం పార్టీ ఎలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాజ్యాంగాన్ని నమ్ముతారో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారని ఒక సలహా దగ్గర మాట్లాడు ఇవ్వబడిన వ్యక్తిగత నిర్దేశాలకు పోతుంది. ఏమైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోమని అధికారులు చెప్తున్నారు తప్ప మీ చేతికి మాత్రం తీసుకోమని వారు ఉపదేశం చేస్తున్నారు. అదేవిధంగా నేను అధికారం వచ్చిన తర్వాత ప్రసాద్ గారి దగ్గర అవినీతి అనే పదం తీసుకునే కనుక ఆయన పదం తీసుకొని రెడీగా ఉన్నారు. నా దగ్గర ఎవరు రావద్దండి, కావాలంటే మా దగ్గర రాకపోలేదు, ప్రజల దగ్గర అవినీతి పాల్పడకండి, నాయకుల దగ్గర ఎలా ఉండాలి, 10 మందికి సాధించాలి, 10 మంది దగ్గర గౌరవం కలిగించాలని ఆయన ఆలోచనగా మనమంతా నడుస్తున్నామని ఈ సభలో తెలియజేస్తున్నాం. అన్నదానికి ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి శుభ సందర్భంలో ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ అన్న గారికి, అలాగే నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే పాత్రికేయ మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. మన పెద్దలంతా చెప్తున్నారు, మేము కూడా అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే 82లో తెలుగుదేశం పార్టీ రామారావు అంట, తర్వాత సినిమా హీరో అంట, ఈయన పార్టీ పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటే మేము వింటూ ఉంటుంది. కానీ ఆ రోజు 9 నెలల్లోనే ఆయన ఆంధ్రప్రదేశ్ అంతా కళ్ళి తిరిగి మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అప్పుడు కనీసం ఒక పల్లె లేకపోతే ఒక 200-300 కుటుంబాలు ఉండే పల్లెలో ఒక 100 కుటుంబాలు కూడా వైట్ రైస్ తినే పరిస్థితి లేదు అప్పట్లో. కానీ అలాంటి పరిస్థితిని చూసిన రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం పెట్టడం, అదే అదునుగా ఈరోజు మనం ప్రతి గవర్నమెంట్ వచ్చినా కూడా పెన్షన్ అని చెప్పేసి వికలాంగులకైతేనేం, వృద్ధులకైతేనేం, తర్వాత మహిళా తల్లులు విధవులైనతేనేం వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఈరోజు తీసుకుంటున్నామంటే ఆ రోజు రామారావు గారు పెట్టినటువంటి పిచ్చాన్ని కూడా మనం ఆ పథకం స్టార్ట్ చేసిందే రామారావు గారిని కూడా మనం తెలుసుకోవాలా. అలాగే మనం 2020లో మన రామారావు గారు అప్పటి నుంచి తర్వాత మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రామారావు నుంచి కూడా అక్కడ వెలుగు ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి మహిళా తల్లులు ఈరోజు ఇంత ముందంజలో ప్రతి విషయంలో కూడా మహిళలంతా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారంటే ఆ యొక్క సంఘాలు, మహిళా సంఘాలతో అప్పుడు వెలుగు ప్రాజెక్టు ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండంగా ప్రతి ఇంటిని కూడా ఒక మహిళా సంఘంలో గ్రూపులో చేర్చి ప్రతి మహిళా తల్లికి కూడా ఆర్థికంగా భరోసా ఇస్తూ ప్రతి కుటుంబానికి కూడా అప్పట్లో సబ్సిడీ లోన్లు ఇస్తూ అప్పుడు కూడా మేము కూడా ఒక బుక్ కీపర్ స్థాయి నుంచి కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే నేను ఒక సీసీ స్థాయికి ఎదగడం జరిగింది 6 ఏళ్లలో. ఆ బ్రహ్మాండంగా మండలం అంతా కూడా మేము తలపల మండలంలో కూడా 280 సంఘాలు చేసినాం. ఆ పుణ్యం అంతా కూడా మన చంద్రబాబు నాయుడు గారిదే. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు చూసుకుంటే మన నారా లోకేష్ గారు యువతకు ఎంతో స్ఫూర్తిగా ఎంతో మంది పేద కుటుంబాలను రాజకీయంగా ఎదుగుతా ముందుకు తీసుకెళ్తూ యువతను ముందు ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి, పేద కుటుంబాలలోనే చైతన్యం నింపాలి, పేద కుటుంబాల్లోనే అధికారం ఇవ్వాలి అని సదుద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చినటువంటి మన నారా లోకేష్ గారు అయితేనే ఈ విధంగా ముగ్గురు కూడా మన తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో పేద కుటుంబాల అండతో ఉండటం, ఆ అండ కూడా వాళ్ళకు ఉండడం ఇది ఎంతో కూడా సంతోషదాయకం. అలాగే మన కదిరి నియోజకవర్గానికి వస్తే గత 25 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం ఈ పేద కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు అండగా పైశాచికమైనటువంటి వైఎస్ఆర్ పరిపాలన కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ పరిపాలన కావచ్చు, వాళ్ళు చేసేటువంటి దౌర్భాగ్యాలకు, అవినీతికి అడ్డుకట్ట వేస్తూ వారు చేసేటువంటి దౌర్జన్యాలకు
దౌర్జన్యాలకు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ మన మీద దాడులు జరిగినప్పుడు మన పేద కుటుంబాల మీద తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపైన ఎప్పుడైతే దాడులు చేస్తున్నారో ఆ పార్టీ వాళ్ళందరినీ వాళ్ళ యొక్క నిరంకుశ ధోరణిని ఎండగొడుతూ బజార్లలో తనదైన శైలిలో తన ప్రాణాలు అర్పించి ఇంతవరకు కూడా 25 సంవత్సరాల కుటుంబాలకు అండగా ఉన్నటువంటి మన కందికొండ వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కదిరి నియోజకవర్గంలో మనమందరం పనిచేయడం నిజంగా ఎంతో ఆనందం. అలాగే ఇప్పుడు చూస్తే మనం గత 5 సంవత్సరాల ముందు మన వైసీపీ పరిపాలనలో అన్ని అబద్ధాలు చెప్తూ మనకి ఒక అంద్రినివా కాలు విషయానికి వస్తే 5 మంది ఒక ఎమ్మెల్యే గారు అలాగే మేమంతా ఎమ్మెల్యే స్థాయిని చెప్పుకున్నటువంటి నాయకులందరూ కూడా ఆ గేట్ ఎర్రదొడ్డి దగ్గర గేట్లు ఎత్తేయడం, పోటీలు పెట్టుకోవడం, విజువల్స్ అన్ని పెట్టుకోవడం, మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడిపిన పరిస్థితి. అదే పరిస్థితి నుంచి మన గవర్నమెంట్లో ఎప్పుడైతే మన అన్న ఎప్పుడైతే ఎమ్మెల్యే అయినారో వెంటనే ఆ తలపుల మీదుగా ఎన్పీ కొండ వరకు నీళ్ళు ఇచ్చి తీరుతామని చెప్పేసి మాట ప్రకారం ఆయన ఇస్తూ ఈ 5 నెలల కాలంలో ప్రతి చెరువు కూడా నింపడం జరిగింది. అలాగే తలపల మండలంలో ఈరోజు ప్రతి కుటుంబాన్ని కూడా రైతు కుటుంబాలకు అండగా ఉండడం దానివల్ల ఎంతో ఉపయోగం తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఉద్దేశంతో నందమూరి తారక రామారావు స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఎన్నో ఒత్తిళ్లకు లోనయ్యి ఎంతో కష్టాలకు నిలుచుకొని ఎంతో మంది కార్యకర్తలు ఎన్ని కష్టాలు పొందాలని పార్టీ మీద పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పేసి పార్టీని అభివృద్ధి చేసుకుంటూ పార్టీ పథకాలు ప్రజలే తీసుకెళ్తూ మనకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అభివృద్ధి సంక్షేమం మన నారా లోకేష్ గారైతే చంద్రబాబు నాయుడు గారైతే ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఒక దిట్టు సంక్షేమ పథకాలు తెలియజేసుకుంటూ మనకందరికీ తోడుంది. రేపు మన పిల్లల భవిష్యత్తు కోసం ఫ్యాక్టరీలు అలాగే ఒక రైతు అభివృద్ధి చెందడానికి రైతులు అనుకూలమైన వసతులను తెలియజేసుకుంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు. ఇవన్నీ మనం ప్రజలే తీసుకెళ్ళి గత ప్రభుత్వంలో జగన్ గవర్నమెంట్ ఎంత విద్రోహాలు చేసిందో ప్రజలే తెలియజేస్తుందో ఇప్పుడు మనము చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ సన్నిహిత సంబంధాల అమరావతిని పూర్తి చేసి కులనాథాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి అమరావతిలో ఆర్థికంగా అభివృద్ధి చెందేదని చేసి ఆర్థిక వనరుల ద్వారా మనకు సంక్షేమ పథకాలు ఇస్తూ ఇల్లు చేతులు పాటుకొని ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రాబోతున్న ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియజేసి మనము తెలుగుదేశాన్ని ప్రతి కాలంలో నడిపించి గెలుపుదారు చూపిస్తూ మనమందరము చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి అలాగే కంటికొండ ప్రసాద్ గారు కళ్యాణ్ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎన్నో ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా గుర్తుపెట్టుకోవడం తెలుగుదేశం గురించి ప్రజలే తీసుకెళ్లి ప్రజలు తెలుగుదేశం లేకుండా రాబోయే ఎలక్షన్లో మనం తెలుగుదేశం ఉంటే మన కుటుంబాలు ఎలా అభివృద్ధి అవుతాయి, మన పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతారు అనే సూచనలు ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పాటలు నడిచి తెలుగుదేశంలో రేపొద్దున అన్ని పథకాలను తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. అందులో మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సభకు అధ్యక్షత వహించిన మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ కోసం అన్వేషణ కష్టపడిన ఈరోజు సన్మానం పొందిన సహోదరులు సహోదరులకు అందరికీ పేరు పత్రికా విధానంలో నమస్కారం తెలియజేస్తున్నాను. 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటే అది తెలుగుదేశం పార్టీకి కాదు, ప్రజలకు ఆ రోజు చైతన్యం కంటే మన హక్కులు వచ్చినాయి అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు పరిపాలించిన ప్రభుత్వాలు అసలు ఓటు ఇచ్చేవాళ్ళు ఓటు వేయగలగదు, ఎక్కడ కూర్చొని వాళ్ళు నిర్మించుకొని తీసుకొని వాళ్ళకి ఎవరు కావాల్సిన వాళ్ళకి ఎంపీలుగా ఎంపీలుగా రోజు చేస్తున్నారు. అయితే మన స్వచ్ఛందంలో తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ తెలుగుదేశం ప్రజలకు మనమంతా నిర్మించుకొని
పండుగ వసంతాల ఉత్సవానికి వచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ 1982లో మనము మీకు ఇక్కడ ఎంతమంది గుర్తుందో కానీ పెద్దల 50 సంవత్సరాలు దాటడం వాళ్ళకైతే ఆ రోజు పరిస్థితులు గుర్తుంటాయి. 1982లో నేను 5వ తరగతి చదువుతున్నా. మా ఏరియాలో బాంబులు, గొడ్డళ్ళు, వేట గొడవల్లో ఇవి మాత్రమే నాట్యం ఆడేవి. బీసీలు, ఎస్సీలు, బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయం అంటే కూడా తెలియదు. వాళ్ళు బరువుల తిరువాత పెడితే వచ్చి ఓట్లు వేసుకోవాలి అంతే. ఆ రోజుల్లో ఒకరు ఇద్దరు మాత్రమే ఈ ఎన్నికలు మొత్తం నిర్వహించేవాళ్ళు. నాయకులు వచ్చేసి ఒక 2-3 ఇళ్లతో మాట్లాడి వెళ్ళిపోతే ఆ ఊరు మొత్తం ఒకరికే ఓటుకేసేవాళ్ళు. అటువంటి తరుణంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగి మన కందికుంట ప్రసాద్ లాంటి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల నాయకులను మనకు పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మన తెలుగుదేశం పార్టీకి రాకపోయి ఉంటే ఈరోజు మనం ఈ స్థితిలో మనం ఒక రాజకీయ నాయకులుగా మైకు పట్టుకొని మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు అని చెప్పేసి నేను గంటపరంగా చెప్పగలుగుతా. ఈరోజు మనం ప్రతి ఒక్క యువకునికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పరిస్థితులు ఈ షార్ట్ జీపులలో అటు ఇటు కూర్చొని వాళ్ళు ఈ గంటగొడ్డల్లో, ఈ గొడవల్లో, వేట గొడవల్లో తీసుకొని తిరిగే రోజుల నుంచి ఈరోజు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయాల గురించి మాట్లాడగలుగుతున్నారంటే తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పేసి నేను సౌర్యంగా తెలియజేసుకుంటున్నా. మీరందరూ యువతలకు, మీరు ఈ రాబోయే యువతకు చాలా మందికి ఆ పూర్వపు విషయాలు తెలిసి ఉండకపోవచ్చు అని చెప్పేసి మీరు తెలియపరచాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ బరుగు బలహీన వర్గాల వారి కోసం పుట్టిన పార్టీ. సంక్షేమం అంటే ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు సంక్షేమానికి మేమే మీరు పరిచయం చేసిందని చెప్పేసి డగ్గా కొట్టుకుంటున్నారు. అయ్యా బాబు, ఈ భారతదేశానికి సంక్షేమ పథకము పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మనకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు కందికుంట ప్రసాద్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 44 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 45వ సంవత్సరాలకి అడుగు పెడుతున్నాం. దానికి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అన్న ఒక టాస్క్ ఇచ్చినారు. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ప్రయాణాన్ని గమనించిన వాళ్ళు, పార్టీలో ఉంటూ మెలుగుతూ వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకున్నారు, దాన్ని బట్టి మనం రిఫ్రెష్ చేసుకోవాల్సింది ఏముంది, దాని గురించి మాట్లాడమన్నారు. ఇంతకుముందు కూడా R&B గెస్ట్ హౌస్లో అన్నతో మాట్లాడినప్పుడు అన్న యుద్ధం చేయాలి, మనం యుద్ధం చేయాలని చెప్పి మాట్లాడినారు. ఆ యుద్ధం మొదటి రోజు నుంచి చేశారు ఎన్టీ రామారావు గారు. 60 ఏళ్ళ వయసులో పార్టీ పెట్టడం అంటే జీవితంలో ఒక పెద్ద యుద్ధం చేయడం. నందమూరి తారక రామారావు గారు 60 సంవత్సరాల వయసులో పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలోనే అధికారంలోకి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది అప్పుడున్నటువంటి ఉద్దండులను అందరినీ ఎదుర్కొని, అందరూ కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చి, ఎక్కువ మంది విద్యావంతులకు టికెట్లు ఇచ్చి, 22 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 20 మంది డాక్టర్లు, 41 మంది అడ్వకేట్లు, 22 మంది ఇంజనీర్లు, ఇట్లా దాదాపు సగానికి పైగా గ్రాడ్యుయేట్స్కి టికెట్లు ఇచ్చి, బడుగు బలహీన వర్గాల వారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకునేసి ఫామ్ చేయడం గవర్నమెంట్ అంటే సామాన్యమైన విషయం కాదు. అదొక పెద్ద సంఘర్షణ. అటువంటి సంఘర్షణను ఆయన జీవితంలో స్వీకరించినాడు కాబట్టి ఎన్నో మరపురాని విజయాలు ఆయన సాధించినాడు. కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపినాడు. మొన్న మా ఇంటికి ఒక వాస్తు పండితుడు వచ్చినాడు వాస్తు చూడ్డానికి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా వాస్తు అంటే, నేను MA వాస్తు చదివినాను అన్నాడు. మేము విద్యా ప్రపంచంలో ఉన్నాం, నాకు కూడా తెలియదు వాస్తులో ఒక ప్రొఫెషనల్ కోర్స్ ఉందని, దాంట్లో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉందని నాకు తెలియదు. యూనివర్సిటీ ఆఫర్ చేస్తుందన్నా దీన్ని అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. దాన్ని స్థాపించింది నందమూరి తారక రామారావు గారు. మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని నిలబెట్టుకోవడం కోసము, తెలుగు భాషని రక్షించుకోవడం కోసం ఆ మహానుభావుడు స్థాపించిన యూనివర్సిటీ. నాకు ఆశ్చర్యం వేసింది. ఇటువంటి ఎన్నో మరపురాని సమాజం మీద తెలుగుదేశం పార్టీ చేసిన సంతకాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి పార్టీ నిరంతరం సంక్షోభాన్ని ఎదుర్కొంటానే ఉంది. 95వ సంవత్సరంలో సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. తరువాత వరుసగా 2 టర్ములు అధికారంలో లేకపోతే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏమవుతుందో మనం అందరం చూస్తున్నాం దేశంలో. అటువంటిది మనం కూడా 2004లో అధికారం
అధికారంలో లేం, 2009లో అధికారంలో లేం, కంటిన్యూస్గా 2 టర్మ్స్లో అధికారంలో లేకపోయినా అటువంటి సంక్షోభంలో దొరికిన అవకాశం రాష్ట్ర విభజనను పట్టుకునేసి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆయన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు, సంఘర్షణ స్వీకరించినాడు, విజయాన్ని సాధించినాడు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం, ఎంత దౌర్జన్యంగా ఎంత దాష్టికంగా జరిగిందో చూసాం. అటువంటిప్పుడు మనం ఊహించుకున్నాం లోకేష్ బాబు జగన్మోహన్ రెడ్డితో పోటీ పడగలడా, మన నాయకుడు ఏజ్ అవుతుంది, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని చెప్పి దాదాపు అందరూ ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఆలోచన చేస్తుంటారు. మట్టిలోంచి ఆనిముత్యం ఎదిగినట్టు లోకేష్ బాబు గారు ఎదిగిన విధానం, 2024 ఎలక్షన్స్లో ఆయన పనిచేసిన విధానం, కార్యకర్తకు ధైర్యం నింపిన విధానం, ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామి అవుతూ పార్టీని నిరంతరం మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకుంటూ మన కోసం ఆయన పయనం చేస్తున్న విధానం చూస్తే నిరంతర యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకునేసి మనం కూడా మన ప్రాంతంలో నిరంతర యుద్ధం చేయాల్సిందే. యుద్ధం ఆపడానికి లేదు. మనం దురంధర్ సినిమా చూసినాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దురంధర్ సినిమాలు చూస్తున్నారో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దురంధర్లే. మన ఇంటికి ఏదో రూపాయి వస్తుందని తెలుగుదేశం పార్టీతో మనం ఎవరూ లేవు. సమాజం, మంచి సమాజాన్ని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో, ఇక్కడ సదుద్దేశంతో అందరూ పనిచేస్తున్నారు. అటువంటి మంచి వ్యక్తులందరినీ కూర్చి కొన్ని కోట్ల మందితో ఒక కుటుంబాన్ని తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మనం సదా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మనల్ని క్రమశిక్షణతో నడిపిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ అన్ని సంక్షోభాలని ధైర్యంగా ఎదుర్కొంటూ మనకు విజయాన్ని అందిస్తున్నారు ఆయన. అటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన ప్రాంతంలో ప్రతి ఇష్యూలో యుద్ధం చేసి పార్టీని అధికారంలోకి తిరిగి తీసుకురావడానికి నిరంతరం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై కందికుంట ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి 44వ ఆవిర్భావ దినోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు శేషు గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి సోదరులు పెద్దలు పార్టీ పరిశీలకులు వహీద్ గారికి, విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మొదటిగా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్నందుకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమైనందుకు మనమందరూ కూడా సంతోషపడాలా, గర్వపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. జీవితంలో మనకు 1,00,000 అవకాశాలు వస్తుంటాయి. కొన్ని అవకాశాలు మన జీవితాన్ని మలుపు తిప్పుతూ ఉంటాయి. ఆ రకంగా ఆలోచన చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మెలకువలు నేర్చుకున్నటువంటి వాళ్ళు, కార్యకర్తగా జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు అదృష్టవంతులని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే నేను కూడా తెలుగుదేశం పార్టీ లేకొచ్చినాకనే ఒక జీవన విధానాన్ని నేర్చుకోగలిగినాననేది బలంగా నమ్ముతున్నాను చంద్రబాబు గారి నాయకత్వంలో అని సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, ఇందాక మండల పార్టీ కన్వీనర్ చెప్పినప్పుడు ఇంటర్మీడియట్ నేను చదువుతున్నానంటే నేను కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయాను. అప్పుడే ఎన్టీ రామారావు అని హీరోగా చూసుకునేవాళ్ళం. మామూలుగా ఎన్టీ రామారావు సినిమా అంటే నేను 3 షోలు వరుసగా చూసేవాడిని. రాజకీయంగా కాదు, అదొక పిచ్చి. దాని తర్వాత పార్టీ పెట్టినప్పటికీ ఫస్ట్ సెమిస్టర్ ఇంజనీరింగ్లో ఉండాలి. ఫ్రంట్ లైన్ అని ఒక మ్యాగజైన్ వచ్చేది. ఫ్రంట్ లైన్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఫోటో చూసుకొని మురిసిపోయే వాళ్ళం. పక్కనే కర్ణాటకలో ఉంటే మా నాయకుడు అని చెప్పేసి, మా హీరో అని చెప్పేసి. అది తెలియనితనం. మొదటిగా 34 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చినాం. అది ఎట్లో గిట్టుకుంటూ యాదో గాలి తీసుకొచ్చిందో ఎక్కడ పడేసింది మనల్ని. మొదటిగా కొద్దిగా బెరుగ్గా తెలియనితనంతో రాజకీయంగా కింద పడుతూ నిలబడే ప్రయత్నం చేస్తూ అడుగులేస్తూ వచ్చినాం. ఈ నిలబడే క్రమంలోనే ఒక జీవన పోరాటంగా మనం ఆలోచన చేస్తే నిలబెట్టిండేది మాత్రం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనేది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది నిర్వివాదాంశం. ఎక్కడైతే కసిగా సంక్షోభాన్ని ఎదుర్కోవాలనే ఆలోచన ఉన్నటువంటి కార్యకర్తను ఎవరినైనా కానీ నిలబెట్టి అత్యున్నత స్థాయికి తీసుకుపోగలిగినటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి గమనించండి, బాలయోగి గారు
అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో స్పీకర్గా ఎదగలిగినారు. ఇది వాస్తవమా కాదా? షెడ్యూల్డ్ క్యాస్ట్కు చెందినటువంటి వ్యక్తిని, ఏమాత్రము రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం, అంతే స్థాయిలో ఈ భారతదేశానికి రాష్ట్రపతిగా మన అబ్దుల్ కలాం ఆజాద్ గారిని ఎంపిక చేసింది ఎవరంటే అప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అనేది నిర్వివాదాంశం. ఆయన ఒక మేధావి, రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి, కానీ పేరు చెప్పంగానే ప్రపంచ పటంలో భారతదేశం పట్ల గౌరవం ఉండే విధంగానే ఎంపిక జరిగింది. అది తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అని చెప్పేసి మనం అందరూ కూడా గర్వపడాలి. ఇకపోతే మీరు మన కదిరినే తీసుకుందాం. 1983 నుంచి కూడా ఎవరు మొదటిసారిగా ఎమ్మెల్యే అంటే తెలుగుదేశం పార్టీలో? ఆ రోజు ఆ పేరు ఎంతమందికి తెలుసు? మామూలుగా వెంకటేశ్వరరావు బస్సులో బట్టలు ఆలమేస్తా ఉంటే వ్యాపారం కోసం వచ్చి ఆ బట్టల్లో పెన్సిలో పెన్ను ఇస్తాడని ఆ యాలం పాటలో పాడుకునేటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయినాడు తెలుగుదేశం పార్టీలో. అక్కడి నుంచి మంత్రి అయినాడు. ఇది వేరే ఏ రాజకీయ పార్టీలో అయినా సాధ్యమా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పార్టీ అనేది ఈ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు నాయకత్వాన్ని, అది కూడా మధ్యతరగతి కుటుంబాలకి, రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు అవకాశాలు కల్పిస్తూనే వచ్చింది. ఇది వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను. ఆయన దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ సూర్యనారాయణ గారు, స్వర్గీయ సూర్యనారాయణ గారు, మళ్ళీ అబ్దుల్ రసూల్ సాబ్, వీళ్ళందరూ ఎవరైనా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాల? ఏమాత్రం కూడా రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచే ఎదగలిగినారంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, దూరదృష్టి అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు మా దగ్గర డబ్బులుంది, మా దగ్గర కులం ఉంది, నేను చాలా కంఫర్టబుల్ ఉన్నా అనేటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తారని నేనైతే నమ్మలేను. ఎవరికైతే కసి ఉందో, ఎవరికైతే ఎదగాలనే తాపత్రయం ఉందో, ఎవరికైతే ఈ సమాజం పట్ల బాధ్యత ఉందో, ఎవరైతే ఈ సమాజంలో కష్ట నష్టాలు చూసినప్పుడు కోపం పెంచుకొని అరే దీన్ని ఎదుర్కోవాలనే ఆలోచన ఉందో వాళ్ళే నాయకులుగా ఎదుగుతారు. అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అటువంటి వాళ్ళ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ నిరంతరం పెంచి పోషించిందని చెప్పడము నిర్వివాదాంశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది తెలుగుదేశం పార్టీ మూలాలు. ఇవి ఈరోజు 44 సంవత్సరాలలో 3 తరాల రాజకీయ నాయకత్వాన్ని మనం చూస్తూ ఎదిగినాము, చూస్తూ గడిపినాము, చూస్తూ నిలబడుతున్నాము అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని నేను నటునిగానే చూసినా కానీ నాయకుడిగా చూడలే. కానీ నాయకుడిగా ఒక సామాన్య ప్రజల్లో నుంచి చూడగలిగినాడు. అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అమలు చేసినటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాల్ని సమూలంగా మార్చేసినటువంటి ఒక ఆలోచనకి స్ఫూర్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మీరు ఒకసారి ఆలోచన చేస్తే వేలుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని వేళ్లతో పెగిలించినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది. అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ కేంద్రంలో కూడా ప్రభుత్వాల్ని నిర్మించేటువంటి స్థాయికి ఎదగలిగినటువంటి నాయకత్వం కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకే సొంతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను చిన్నపిల్లలప్పుడు చూసిన, మరి వౌతిన్ బై వయసు ఎంత నాకు తెలియదు కానీ అప్పటికే ఎన్టీ రామారావు వేషకాలు వేసుకొని రోడ్లలో రాజకీయాలు చేసేవాడు. అప్పటికే రోడ్లలో రాజకీయాలు చేసేవాడు. ఇప్పటికి కూడా తిమ్మమ్మ మరి మా దగ్గర రాజకీయాలు అట్లే ఉన్నాడు. అప్పుడు ఎన్టీ రామారావు వేసుకొని రోడ్లలో తిరిగినాడంటే ఎన్టీ రామారావు గారికి ఉన్న చరిష్మా ఏందో ఒక్కసారి అర్థం చేసుకో. ఒక యువకుడు, రాజకీయ నేపథ్యం లేనటువంటి వ్యక్తి రోడ్లో నేను నా ఎన్టీ రామారావు వేసుకొని తిరిగితే నన్ను ప్రజలు చూస్తారు, ప్రజలు నా పట్ల ఆకర్షితులవుతారు, ప్రజల పట్ల నుంచి స్పందన ఉంటుందనే ఆలోచన వచ్చిందంటేనే అది ఎన్టీ రామారావు గారి చరిష్మా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రెండో తరానికి వస్తే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు.
మీరు తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోగలిగినటువంటి పార్టీ కానీ నాయకత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో మొదలైతే, తెలుగుదేశం పార్టీతో మొదలైతే, ఈ రోజున తెలుగు జాతి యావత్తు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది, ఆర్థికంగా స్థిరత్వం సంపాదించిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక పార్టీగా ఆవిర్భావం చెందిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక యూనివర్సిటీగా, ఒక రాజకీయ పార్టీ యూనివర్సిటీగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితులే మన ఈ రోజు కూడా ఈ పార్టీని ప్రపంచ పటంలో పెద్ద ఎత్తున అతిపెద్ద ప్రాంతీయ పార్టీ, కార్యకర్తలు కలిగినటువంటి పార్టీగా నిలబెడతా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పదనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన దగ్గరగా చూసినటువంటి మేము నాయకులుగా ఈరోజు నిలబడుతున్నామంటే ఆయన ప్రభావం మా మీద 100% ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. సంక్షోభం వచ్చినప్పుడల్లా ఆయన ఆలోచించే విధానం భిన్నంగా ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడల్లా ఆయన స్పందించే తీరు విభిన్నంగా ఉంటుంది. ఆయన అణచివేయాలని ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేసేసి అణగదొక్కే ప్రయత్నం చేసినప్పుడల్లా రెట్టింపు స్థాయిలో మళ్ళీ పైకి లేచి నిలబడేటువంటి తత్వం నారా చంద్రబాబు నాయుడులో అనువనువునా ఉండదని చెప్పేసి మేము నేర్చుకున్నటువంటి నాయకత్వ లక్షణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర విభజన జరిగిండేది కూడా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర విభజన జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని అణచివేయాలా, ఈ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాలని కుట్రలో భాగంగానే అన్ని జాతీయ పార్టీలు కలిసి మరి రాష్ట్ర విభజనకు మూల కారణమైనటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారిలో నూతన దార్శనికతను, నూతన నాయకత్వ పటిమను చూపించేటువంటి అవకాశం కల్పించినాయనేది కూడా చరిత్ర నిజంగా చెప్పకనే చెప్తోందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళు అణిచివేయాలనే ప్రయత్నం చేయకపోతే, రాష్ట్ర విభజన చేయాలనే ఆలోచనతో ముందుకు పోకపోతే మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడా లేదా ఆలోచన చేసుకోండి. అక్కడి నుంచి ఆలోచన చేస్తే రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్ర ఆవిర్భావం జరిగేసి ఆఫీసు కూడా లేనటువంటి పరిపాలనని అందిస్తే, మన కనీసం రాజధాని లేనటువంటి ప్రాంతాన్ని అందిస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతోనే గతంలో మొదటిసారిగా అవకాశం ఇచ్చినప్పుడే 72% మేర పోలవరం పనులు పరిగెత్తించినటువంటి ఘనత, అంతేకాకుండా అమరావతి రాజధానిగా అంకురార్పణ చేసినటువంటి ఘనత, అంతేకాకుండా ఆంధ్రనీవా పూర్తి చేసి మన ప్రాంతంలో, ఈ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో రైతాంగానికి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత సాధించే వాళ్ళ ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను. ఈ రోజున రెండో 2.2, 2.0, 2.0 అని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, మీ 2.0, 3.0 ఇక్కడ పనిచేయవు. ఎందుకంటే ఉండేది నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన వెనకుండి మళ్ళీ భవిష్యత్తులో ముందుకు రాబోయేది నారా లోకేష్ గారు, 3వ తరం నాయకుడిగా. ఇది వాస్తవం, మీకు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కూడా చెప్తున్నా. మేము గమనించినటువంటి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారిది ఒక శైలి అయితే, నారా లోకేష్ గారిది రాబోయే తరం నాయకత్వం. మారుతున్నటువంటి పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా మానవాళికి అవసరమైనటువంటి ఆలోచనలో వస్తున్నటువంటి మార్పులు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆధునీకరణ పోకడలు, అధునాతనమైనటువంటి ఆలోచనలు, వస్తున్నటువంటి జెన్జీలో, కొత్త తరంలో, నవతరంలో వస్తున్నటువంటి పనిచేసే విధానంలో మార్పులన్నీ కలిసి నారా లోకేష్ గారు నాయకత్వంలో ప్రస్ఫుటంగా కనపడబోతున్నాయి, కనిపిస్తున్నాయని చెప్పడం నిర్వివాదాంశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కొద్దిగా 80ల్లో ఉన్నటువంటి నాయకత్వానికి లేదు, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాయకత్వాన్ని చూసి నేర్చుకొని తర్ఫీదు పొందినటువంటి మారాంటి నాయకులకు ఇప్పుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేసే విధానంలో ఆ స్పీడ్ అందుకోలేక కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేసేటువంటి తత్వం నారా లోకేష్ గారిది. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు దగ్గరగా పనులు చేయాలనే తత్వం నారా లోకేష్ గారిది. ఎవరైనా ఒక సమస్య చెప్తే ఆ సమస్య నిజమైనది, నికార్సైనదైతే వెంటనే పరిష్కారం చేసే తత్వం నారా లోకేష్ గారిది, నవతరం నాయకుడైనటువంటి నారా లోకేష్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
సాంకేతికతను వినియోగించుకోవడంలో అందరికంటే ముందుండేటువంటి నాయకుడు కాబట్టే ఆర్సిలార్ మిట్టల్ నిపాన్ స్టీల్స్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని అనకాపల్లికి తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. మొన్నటికి మొన్న మన జిల్లాలో ఆర్డిటి సంస్థ, దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు, పార్టీ లేదు. ఈ అనంతపురం జిల్లాలో ఏ పేదవాడి గుండె మీద చేయబెట్టినా ఆర్డిటి గురించి అపారమైనటువంటి ప్రేమ, గౌరవం, అభిమానం అనేది ప్రస్ఫుటంగా కనపడతాయి. ప్రత్యేకించి బలహీన వర్గాల్లో, పేదవాళ్ళలో, ఎస్సీ ఎస్టీ కులాల్లో ఆ ప్రేమ అనేది అపారమైనటువంటి స్థాయిలో ఉందనేది వాస్తవం. అందరికీ కష్టం వచ్చినప్పుడల్లా స్పందించేది ఆర్డిటి అయితే, ఆర్డిటికి కష్టం వచ్చినప్పుడు స్పందించిండేది నారా లోకేష్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఆర్డిటి సంస్థలో మళ్ళీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ సంతోషం కానీ ఆకాశం ఎత్తుకు ఉరకలేస్తోంది. పేదవాళ్ళ గుండెల్లో మళ్ళీ అమ్మయ్యా అని చెప్పేసి ఊపిరి బిక్కొని మళ్ళీ సంతోషపడేటువంటి పరిస్థితులు కల్పించినారంటే అది నారా లోకేష్ గారి సొంతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతటి అద్భుతమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎక్కడైనా ఉన్నాయా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడా. అందుకే మనం అందరం కూడా అదృష్టవంతులం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అటుపక్కన చూస్తే మనం పోటీ పడేది ఎవరితో? రాక్షసులతో. ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని. ఎంతటి రాక్షసుడు అంటే పక్కనే ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజైనా కదిరి నరసింహస్వామి గుడికి వచ్చినాడా? గట్టిగా చెప్పండి, ఆ రోజున వచ్చినాడా? కానీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం రోజున ఒక యాక్సిడెంట్ జరిగి, అది మామూలుగా ప్రతిసారి జరిగేది, ఎవరికొవరు కాళ్ళకు దెబ్బలు తగిలితే ప్రెస్ మీట్ పెట్టి మరి ఎంత రాక్షసానందంతో కళ్ళల్లో ఫ్రెష్గా కదిరి అంటాడు. అంటే అక్కడ కనపడే రక్తం కానీ మాంసం కానీ ఆయనకు అంత ఫ్రెష్గా కనపడతాడు. వాళ్ళ బాధ కనపడలా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన కనపడలా, వాళ్ళని కాపాడుకునేటువంటి మాలాంటి వ్యక్తుల ఆలోచన విధానం కనపడలా, లేదంటే ఆ రథోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తుల ఆనందం కనపడలా. కేవలము ఆయనకు ఆ రక్త మాంసాల మీద రాజకీయాలు చేయాలనే ఆలోచన తప్ప ఈ ప్రాంతానికి మంచి చేయాలనే ఆలోచన ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నారు. ఈ వైపును చూస్తే ఎక్కడో సౌదీలోనో కువైట్లోనో చనిపోయినటువంటి 2-3 వ్యక్తులకు, మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మన ఆఫీసు నుంచి, తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి నారా లోకేష్ గారికి తెలియజేస్తే క్షణాల మీద ఆ కుటుంబాలకు మంచి చేసినటువంటి కార్యక్రమాలు నారా లోకేష్ గారి నాయకత్వంలో జరిగినాయి. మీరు వ్యత్యాసం అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఒక నాయకుడికి ఆలోచన విధానంలో మంచి చేయాలన్న ఆలోచన ఉంటే ఎంత మంచి జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజున నిన్నటి రోజున అమరావతి మీద అసెంబ్లీ జరిగింది, ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశం జరిగింది. దీనికి కారణమేమో ఒకసారి ఆలోచన చేసుకోండి. గడిచిన 5 సంవత్సరాల్లో మనం పోరాడిండే పోరాటాలు, పర్వీన్ బాన్ అక్క కావచ్చు, అబ్బా ప్రేమలత కావచ్చు, రత్నమ్మ అక్క కావచ్చు, వీళ్ళందరూ దెబ్బలు తిన్నారు. పోలీసు వాళ్ళు చాలామంది కార్యకర్తలు దెబ్బలు తిన్నారు. వాళ్ళందరూ దెబ్బలు తిన్న ఫలితమే ఈరోజు కూడా చెప్తున్నాయి. నా 21 సంవత్సరాల రాజకీయ జీవితంలో అధికారం వచ్చిన తర్వాత కంటే ప్రతిపక్షంలో మేము చేసినటువంటి పోరాటాలే ఈరోజు కూడా మాకు స్ఫూర్తిని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, మళ్ళీ పనిచేయాలనే ఒక ఆలోచనని ఇస్తాయి. ఆ రోజున మేము పోరాటం చేసేటప్పుడు మా గురించి అవగాహన చేసే వాళ్ళు ఉన్నారు. దేనికోసం పోరాడుతున్నాడు, వీని అవసరం ఏముంది, ఏం చేయాలని పోరాడుతున్నాడు, చంద్రబాబు నాయుడుకి ఎవరు దొరకలేదా ఈడే దొరికినాడా అని మాట్లాడినారు. చంద్రబాబు మళ్ళీ ఈడేమవుతాడని మాట్లాడినారు. వాటన్నిటినీ ఛేదిస్తూ ఈ రోజున ఇక్కడ నిలబడి మళ్ళీ సమాధానం చెప్పే పరిస్థితుల్లో రాజకీయం చేస్తున్నామంటే అది ఆ రోజున మీరందరూ పోరాడినటువంటి పోరాట స్ఫూర్తి, ఆ రోజున మనమందరం కలిసి ఎదిరించినటువంటి తీరుతెన్నులే మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టినాయనేది వాస్తవం అని చెప్పేసి కూడా అందరూ మళ్ళీ ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి పోరాట స్ఫూర్తి అనేది నిరంతరము మన రాజకీయాల్లో ఉన్నటువంటి మనకు అవసరం. ఆ స్ఫూర్తి అనేది నిరంతరం మన జంట ఉంటేనే మనం రాజకీయాల్లో కొనసాగలుగుతాం. రిలాక్స్ అయిపోయేసి అధికారం వచ్చింది, డబ్బు సంపాదించాలంటే ప్రజలు ఎప్పుడు కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు 50% ఓట్లతో మళ్ళీ అధికారాన్ని ఇచ్చినారు, అప్పట్లో మళ్ళీ 11 సీట్లు ఇచ్చేసి ఆయనకు బుద్ధి చెప్పినటువంటి వాస్తవ పరిస్థితుల నుంచి మనం ఎప్పుడు కూడా గుణపాఠాలు నేర్చుకుంటూనే ఉండాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు.
ఈ 44 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం తర్వాత కూడా మనం ఈరోజు 45వ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్నటువంటి సందర్భంగా ఒకటే అందరూ నేర్చుకోవాలి. ప్రజలు శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం, ఈ ప్రాంతం శాశ్వతం. మనమనే వాళ్ళము పనిముట్లుగానే పని చేయాలా, జీవితంలో ఎదురొడ్డి నిలబడల్లా, ప్రజల కోసం పని చేయాలా. ఆ రాజకీయాల్లో ఉన్నంతకాలం ప్రజాసేవే పరమావధిగా మనం ముందుకు పోవాలనే ఆలోచన ఉంటేనే వృత్తి అనేది తృప్తిస్తుంది. ఆ రకంగా కాకుండా నేనేదో గొప్ప మళ్ళా డబ్బు పోగేసుకుందాం, డబ్బు కోసమే రాజకీయాలు చేద్దాం, నాకేం పనులు జరగలే, మన కోసం పనుల కోసం రాజకీయాలు లేవు. మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. మీ గౌరవం అనేది ఎక్కడ ఉంటుందంటే మీ ప్రాంతంలో మీ ఏదైనా ఎవరికైనా సమాజం పరంగా లేదంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ప్రభుత్వ పరంగా సమస్య వస్తే దాన్ని పరిష్కరిస్తే మీరు ఉత్తములు అవుతారు, పురుషోత్తములు అవుతారు. మీరు దాంట్లో డబ్బులు సంపాదించుకుందాం, వాడి దగ్గర కమిషన్లు కొడదామంటే బ్రోకర్లు అవుతారు. ఈ మధ్య కాలంలోనే మొన్న చూసింటారు మీరు, కొంతమంది బ్రోకర్లు రాజకీయాలు చేయాలని వచ్చినారు, ఇక్కడ వెళ్ళిపోయినారు, వచ్చేసి మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటున్నారు. వీళ్ళు బ్రోకర్లు, నాయకులు కాదు. అందుకే నేను మొన్న ఎవరు అడిగితే ప్రెస్లో కూడా చెప్పిన, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళంతా వాళ్ళ నాయకులు అనుకుంటే సమాజము హర్షించదు, సమాజం గుర్తించదు. బ్రోకర్లుగా మిగిలిపోవాలనుకునేలతో మనకు అనవసరం. మళ్ళీ ఒకసారి రాజకీయాల్లో మీరు ఒకసారి సింహావలోకనం చేసుకోండి. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, కొద్దిమంది తోడేళ్ల గుంపుగా తయారు కావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి తోడేళ్ళు గతంలో కూడా గుంపులుగానే ఉన్నాయి, కాకపోతే ఆ రోజున తెర వెనుకున్నాయి. ఇప్పుడు తెర ముందుకు మనం పొగ పెడితే కలుగులో నుంచి ఎలకలు బయటకు వచ్చినట్టు వచ్చినాయి. వీటి గురించి మనం ఆలోచన చేయాలన్నటువంటి అవసరం లేదు, పట్టించుకోనటువంటి అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ. నిన్ననే చెప్పిన పైన కూడా ఇది జరుగుతున్నటువంటి తంతు. ఇది నా కొత్త కాదు, నా యుద్ధం ఇదే. 20 సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి యుద్ధం ఇదే. పిరికి పందలు దిమ్మెలు బోగలు కొట్టడమో, కడ్డీలు ఉంచుకోవడమో రాత్రులు చీకట్లో చేస్తారు. మా హరికి రోషం వస్తుంది. రాజకీయాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే అధికారం ఉన్నప్పుడు అణిగి ఉండల్లా, ఒదిగి ఉండల్లా, తగ్గి ఉండల్లా. సమాజంలో 10 మంది హర్షించే విధంగా మన ఆలోచన ఉండల్లా, బాధ్యతగా ఉండల్లా. ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మసకబారకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీగా మన మీదే ఉంటుందనేది కూడా మీరు మర్చిపోద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిజంగా మనకున్నటువంటి శక్తికి ఈ రకంగా ఆటంకాలు కలిగించేటువంటి ఆలోచన ఉన్నా, లేదు అపఘాతాలు కలిగించేటువంటి ఆలోచన ఉన్నా, మన శక్తి ముందు వాళ్ళ ఇళ్లలో సంసారాలు చేయగలరా? కానీ మన తత్వం అది కాదు. మన నాయకుడు నేర్పించినటువంటి తత్వం మనకు అది కాదు. మన పార్టీ సిద్ధాంతం అది కాదు. అందుకే ఓర్పుగా ఉన్నాం. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఈ రోజున వీళ్ళ భవిష్యత్తు అనేది అగమ్య గోచరంగానే ఉంటుంది. పాపం ఎగిరెగిరి పడతా ఉన్నారు, మళ్ళీ వచ్చేస్తామని చెప్పేసి. మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, మళ్ళీ డీలిమిటేషన్ జరుగుతుంది, మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుంది, మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ కదిరి నియోజకవర్గానికి అనుబంధంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా కూటమి పార్టీలే గెలుస్తాయి, తెలుగుదేశం పార్టీనే గెలుస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఏదన్నా భ్రమలుంటే వాళ్ళు పడనీయండి. ఎప్పుడు భ్రమల్లో బతికేవాడిని మనం ఏం చేయలేము. వాడి గోతి వాడు దూకున్నట్టే. వాస్తవాల్లోకి వచ్చేవాడు, వాస్తవాలను ఎదుర్కొనేట్టు దమ్ము ధైర్యం ఉండేటువంటి వాడే నాయకుడుగా రాజకీయాల్లో కొనసాగలుగుతాడు. కానీ అపోహలు, అవాకులు చవాకులు, అనాలోచితమైనటువంటి చర్యలు, లేదంటే భ్రమల్లో ఊహల్లో బతికేవాడు ఎప్పుడు కూడా నిలబడలేడు. అది రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మామూలు జీవితం కావచ్చు. ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, వాస్తవ పరిస్థితి లేదని అవగాహన లేనటువంటి వ్యక్తి మనిషిగా బతకడానికి కూడా పనికిరాడనేది వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు వాళ్ళ నాయకులకి, ఇంకొక 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకొక సంవత్సరం పోతే 4వ బడ్జెట్ అవుతుంది, ఇంకొక బడ్జెటే మిగిలి ఉంటుంది. 2026 అయిపోతానే 2027, 28లో మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తాను అని చెప్పేసి. ఏం సినిమా చూపిస్తావు జగన్మోహన్ రెడ్డి? నీ సినిమా అంతా చూసేసినారు. అంతకుముందు నువ్వు పాదయాత్ర చేసినప్పుడు నీ సినిమా చూడలా, గ్లిమ్స్ ఇచ్చిన్నావు, ట్రైలర్ ఇచ్చిన్నావు. అబ్బా ఏదో ఇది పెద్ద కేజీఎఫ్ అనుకుంటే తీరా చూస్తే
తీరా చూస్తే కేరళ సినిమా ఇది, పాతకాలంలో కేరళ సినిమా. దాన్ని బూతులు మాట్లాడేది బాగుండదు పర్వదినాన. ఈయన సినిమా అది, ఈయన మళ్ళీ సినిమా చూపిస్తా అంటున్నాడు. ఈయన కదిరికోసే సినిమా చూపిస్తాం. పుట్టకోసి ఆయన పక్కలో ఉండి మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కదిరికి రావు, నువ్వు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా కడిగిరి రావు, పాదయాత్ర మీద పేరు మీద ఆ రోజున ఓట్లు అడుక్కునే కదిరికి వచ్చినావు, మళ్ళీ ముఖ్యమంత్రి పదవి అయిపోయేసి మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడుక్కునే కదిరికి వచ్చినావు. కానీ ముఖ్యమంత్రిగా మా ఊరికి ఎప్పుడైనా వచ్చినావా, ఏదైనా చేసినావా, ఒకసారి సమానం చెప్పమంటాడు. మీరు ఈడ చేతులు ఊపేది కాదు, బజార్లో ఊపండి. ఇదే బజార్లో మాట్లాడాలా, మీరు లోపిస్తుంది మనలో. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. పక్కనే ఉన్నాడు మా ఊర్లో ఇది ఒక విచిత్రం, అబ్బబ్బబ్బబ్బబ్బ పార్టీలు जाके जगन से मिल गए बाबा बाबा कई खाए भाई जगन कने क्या जगन कने कई खाए जी कई खाए जी जगन कने मिला तो क्या तो बच्चे पैदा होते हैं क्या बच्चे पैदा होते हैं एड्स आता ఇలా ఆలోచన చేసుకోలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతున్నారు. మీరు మాట్లాడాలా. జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఆయన కానీ మన కదిరికి చేసింది ఏముంది? వడ్డీ వ్యాపారం చేసుకున్నారు, వాస్తవమే కాదా? వాళ్ళ తాత దగ్గర నుంచి గన్నులు పట్టుకొని కొడవలు పట్టుకొని కదిరిలో బెదిరించినారు, పంచాయతీలు చేసినారు, వాస్తవమే కదా? యా రోజన్నా మన కోసం, మన మంచి కోసం మన ఊర్లో ఒక కాలువ తవ్వినారా వీళ్ళు? మన నరసింహస్వామి గుడికి ఆ రోజున ఒక చీర కానీ సారె కానీ లేదు జాకెట్ పీస్ పెట్టినారా వీళ్ళు? యా రోజన్నా ఇక్కడ ఉన్నటువంటి చర్చిలకు ఒక నయా పైసా డబ్బులు ఇచ్చినారా వీళ్ళు? మా నవాబులు ఎగరేసుకొని పడతా ఉంటారు జగన్ భాయ్ అని చెప్పేసి. ఆ రోజన్నా మీ మసీదులకు కానీ ముతవల్లికి కానీ 3 రూపాయలు డబ్బులు ఇచ్చినాడా? చంద్రబాబు నాయుడు ఇచ్చిందే ఇమాం మౌజన్ పేషెంట్లకు ఇచ్చే జీతాలు కూడా బకాయిలు పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడే తీర్చినాడు అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, అది జగన్మోహన్ రెడ్డి గారి దౌర్భాగ్యతనం, దగులుబాజీతనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఈ రోజున పునరాలోచన చేసుకోవాల్సింది, పునరంకితం కావాల్సిందేది కూడా ఈ ఆలోచన విధానంలో స్పష్టత రావడమే. ఎక్కడ మనం ఉన్నాం, ఏం చేస్తున్నాం, మన పార్టీ ఏం చేసింది, మన నాయకత్వం ఏం చేసింది, మనం ఏమి ఊరికి చేసినాం, వాడు పక్కన పార్టీ వాడు ఏం చేస్తున్నాడు, వాని ఆలోచనలు ఏంది, వాడు పురుగొలుపుతున్నటువంటి పద్ధతులు ఏంది, వాళ్ళ నాయకత్వాన్ని పురుగొలుపుతున్నటువంటి దారులు ఏంది, ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి ప్రజల్ని చైతన్యపరచడమే మనం ఈ రోజున ఈ పార్టీకి చేసే మంచి అని చెప్పేసి కూడా ఈ 45వ సంవత్సరం సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అప్పుడే మనం ఈ పార్టీలో సుశిక్షితులమైనటువంటి కార్యకర్తలుగా కొనసాగుతున్నామనే ఒక అంకిత భావం మన మనసులో ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పుడే మనం ఈ పార్టీలో సభ్యులమైనందుకు మన కర్తవ్య నిర్వహణ చేస్తున్నామని చెప్పేసి కూడా మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ ఆలోచన విధానమే మనల్ని ముందుకు నడిపించేటువంటి ఆయుధం కానీ శక్తి కానీ అని మరొకసారి అందరూ కూడా గ్రహించుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. డీలిమిటేషన్లు జరుగుతాయి, మహిళా రిజర్వేషన్లు వస్తాయి. ఏ డీలిమిటేషన్ జరిగినా, ఏ మహిళా రిజర్వేషన్ వచ్చినా మళ్ళీ మన కూటమి అభ్యర్థులే ఉంటారు, మన పార్టీలో సోదరిమణులే ఉంటారు, లేదు సోదరులే ఉంటారు, వాళ్ళే గెలిపించుకుంటాం, వాళ్ళే గెలుస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతోనే వచ్చే సంవత్సరాల్లో కూడా ఏ రకమైనటువంటి మార్పులు వచ్చినా కదిరి నియోజకవర్గ అభివృద్ధిని అగ్రస్థానంలో నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం నిరంతరంగా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్.